ఆ చైన్ చూడు ఎంత బాగుందో. ఈ నెక్లెస్ కూడా చూడు ఎంత బాగుందో. ఈ సెట్ వాల్యూ ఎంత ఉంటుందో. వాటి వాల్యూ ఎలా ఉన్నా నాకు మాత్రం వాల్యూ లేకుండా పోతుంది. ఏమైందండి? ఇంకేమవ్వాలి? ఆఫీస్ లో ఎవరికి నా మాట అంటే వాల్యూ లేదు. ఆఫీస్ ఏంటి, ఇంట్లో ఏం చచ్చింది, ఇంట్లోకి అలాగే ఏడ్చింది కదా. అదేంటి బావా అలా అంటావు? ఇంట్లో నువ్వెంత చెప్తే అంతే కదా. పొద్దున్న నేను కాఫీ అడిగితే మీరేమిచ్చారు? మీ ఇద్దరు చదువుతారని మీతో పాటు టీ ఇచ్చారు. ఊరుకోండి, అది కూడా పెద్ద తప్ప ఏంటి? ఈ రోజు బీరకాయ ఉండమంటే నువ్వేం ఉండేవే? నీకు నీ చెల్లెలకి ఇష్టం అని చెప్పి వంకాయ ఉండేవు. బావా మొత్తం కూరంతా లొట్టలేసుకుంటూ నువ్వే తిన్నావు కదా, ఏదో నీకు నచ్చినట్టు అలా చెప్తావేంటి? అది కూర మీద ఇష్టంతో కాదే, మీ మీద కోపంతో మీకు మిగలకూడదని మొత్తం తినేశా. అయ్యో, కూర విషయం ఒక్కటే కదా. అదొక్కటేనా? నేను కోల్గేట్ అంటే మీరు పెప్సోడెంట్ అంటారు, నేను లైఫ్ బాయ్ అంటే మీరు లక్స్ అంటారు, నేను తెలుగు సినిమా అంటే మీరు హిందీ సినిమా అంటారు. అరే అడుక్కునే వాడి దగ్గర నుంచి ఆటో వాడి దాకా ప్రతి వాడికి నా మాట అంటే లెక్క రాకుండా పోయింది. అయ్యో, బయట చిరాకులన్నీ ఇంట్లో చూపిస్తారేంటి? హలో మేడం, నేను ఇంట్లో చిరాకు గురించి చెప్తున్నాను. ఒకప్పుడు నా మాటకి ఎంత వాల్యూ ఉండేది తెలుసా? ఎంత వాల్యూ ఉండేది బావా చెప్పు. ఊళ్ళో పెళ్లిళ్ళకి, శోభనాలకి, బారసాలకి పంతులు ముహూర్తం పెట్టినా సరే ఆ ముహూర్తం డీటెయిల్స్ నా చేతే అనౌన్స్ చేయించేవారు. మీరు పెద్ద లౌడ్ స్పీకర్ అని ఊరంతా వినిపించడానికి అలా చెప్పారేమో. ఊరుకో అక్క, బావంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు అలా కామెడీ చేస్తున్నావు ఏంటి? యూ కంటిన్యూ బావా. నేను చెప్పాను అని చెప్తే ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా మా ఊళ్ళో తిరిగి వెళ్ళకుండా అప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ అప్పులన్నీ ఈయనే కట్టి ఉన్నాస్తంతా కరిగించాడు. ఊళ్ళో ఉరుములైనా మెరుపులైనా నేను చెప్తేనే వర్షం పడాలంటే పడేది, ఎండ రావాలంటే వచ్చేది. నా మాటే శాసనం అన్నట్టుండేది, నా టంగు పవర్ అలాంటిది. కానీ ఇప్పుడు కాఫీ కూడా దిక్కు లేకుండా పోయిందే. చిసి యాదవ్ జీవితం. అక్క, బావ చెప్పేది నిజమేనా? నిజంగా ఆయన మాటకి అంత పవర్ ఉండేదా? ఈ మధ్యకాలంలో చూడలేదు కానీ పెళ్ళైన కొత్తల్లో మాత్రం పక్కింట్లో గొడవైతే తెల్లారేసరికి మీ నాన్న పోతాడు అన్నారు అంతే. నాన్న పోయాడా? కాదు, మా మామగారు పోయారు. ఆయన మా బాబాయ్. పెళ్ళాం పోయాక అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లి బాబాగా మారిపోయారు. అందుకే అందరం ఆయన్ని బాబా బాబాయ్ అంటాం. బాబా బాబాయ్ బాగుంది. అంటే ఆయన హిమాలయాల్లో వర్క్ ఫినిష్ చేసుకుని రిటర్న్ వస్తూ నీకు రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట. ఇలా మాట్లాడితేనే నాకు కాలుతుంది. లేకపోతే ఏంటే, అసలు ఇది ఏమందో, ఎందుకు పనికొస్తుందో, హెల్త్ కి మంచిదో లేక వెల్త్ కి మంచిదో ఏమీ తెలుసుకోకుండా చేతిలో పెట్టి తాగేయి అంటే ఎలా తాగుతానే? రాంబాబు, ఇది తాగితే తాగిన వాడి మాటకి పవర్ వస్తుందట. వాళ్ళు ఏదంటే జరిగిపోతుందట. అంటే మంగా నాలుగు మీద మచ్చున్నాడు ఏదంటే జరుగుద్ది అలాగా? అవును, అంతేకాదు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా చెప్పే శక్తి వస్తుందంట. అప్పుడు నువ్వే తాగచ్చు కదే, నీ మాటకే పవర్ వస్తుంది. ఇది ఆడవాళ్ళు తాగేది కాదు, లేదంటే నీ దాకా ఎందుకు తీసుకొస్తారు? నేనే తాగేసేదాన్ని. తెలుసు. ఇదిగో చూడు, నీ మీద నమ్మకంతో తాగుతున్నాను. తర్వాత నాకేదైనా జరిగితే నీదే బాధ్యత. తాగే ఏం కాదు. మంగా, ఇది పవర్ఫుల్ అంటున్నావు కదా, ఇలా ఎందుకు గాని శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని తాగుతాను. అప్పటిదాకా దీన్ని దేవుడి దగ్గర పెట్టు. ఎలాగైనా ఆ మందు కొట్టేసి మీ బావకి పట్టించి మీ బావకి పవర్ వచ్చేలా చేసి ఆ పవర్ తో మనకి ఏది కావాలంటే అది నెరవేర్చుకోవచ్చే. అక్క, నేను వెళ్ళి మంగకి అడిగి తీసుకురానా? వెళ్ళవే, వెళ్ళడిగిరా. మంగా, ఏం చేస్తున్నావు? నీకు తెలియదే ఉంది రాజీ, ఇంటడి చాకిరి నేనే చేసుకోవాలి. నీకు హెల్ప్ చేద్దామని నేను మా అక్క. సడన్ గా నాకు హెల్ప్ చేయాలని మీకెందుకు అనిపించింది? అదే మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ఇవాళ హెల్పింగ్ డే. అవునా? ఈ హెల్పింగ్ డే నెలకు 30 రోజులుంటే ఎంత బాగుండునో. హలో, నెలలో ఉండేదే 30 రోజులు. ఆ మాత్రానికి 30 రోజులు అనకపోతే
రోజు వస్తే బాగుండు అనొచ్చు కదా. ఫిబ్రవరి నెలలో 28 రోజులుంటాయి, కొన్ని నెలల్లో 31 రోజులుంటాయి. నాకు మరీ అంత అత్యాశ లేదులే రాజీ. చెప్పక్క, ఇంతకీ మీకేమేం హెల్ప్ చేయాలి? ఇల్లు తుడిచి, బట్టలు ఉతికి, అంట్లు తోమి, వంట చేసి, బట్టలు ఐరన్ చేయాలి. మరి అన్ని పనులు ఒకేసారంటే కష్టం. ఒకదాని తర్వాత ఒకటి చేస్తామే. చాయిస్ మీకే వదిలేస్తున్నాను. అమ్మో, ఏంట్రాజీ అప్పుడే పని అయిపోయిందా? మంగా, కొంచెం మంచినీళ్ళు పెట్టరావా? మజ్జిగ ఇచ్చినా పర్లేదక్క. మీరింత హెల్ప్ చేశాక నేను ఆ మాత్రం చేయలేనా? ఉండండి, తీసుకొస్తాను. అలాగే. ఇదేంటక్క? అది చింతపండు రసమే, వాళ్ళకి డౌట్ రాకుండా. నువ్వు సూపర్ అక్క. పద పద పద, మళ్ళీ మంగొచ్చిందంటే చూసేస్తుంది. పద. రాజీ, రాజీ, ఎరువుళ్ళు మజ్జిగ అడిగారు, తెచ్చేలోపు వెళ్ళిపోయారు. ఏమండి, ఏంటి? నేను సౌజీ ఒక పందెం వేసుకున్నాం. ఏంటది? ఈ గ్లాస్ లో ఉన్న డ్రింక్ కోక్ అని నేను, థమ్స్అప్ అని అదంది. దానికంత ఆలోచన దేనికే? టేస్ట్ చేస్తే తెలిసిపోతుందిగా. నువ్వు టేస్ట్ చేసి కూడా చెప్పలేని వేస్ట్ ఫెలో అంది బాబా. అంత మాట ఉందా? ఎందుకు చెప్పలేను? ఎటీవే ఇది మీరు చెప్పినట్టు కోక్ కాదు, థమ్స్అప్ అంతకన్నా కాదు. అక్క, బావకి ఇది మందని తెలిసిపోయిందో? పెప్సీ, పెప్సీ. ఏంటా ఇది? చింతపండు రసం ఇచ్చి మహిమగల మందన్నావు. చింతపండా? మీ మాటకు పవర్ వచ్చేసింది. చింతపండు రసం అన్నారు, అందుకే మందు చింతపండు రసంలో మారిపోయింది. నీకేమన్నా పిచ్చా? నా మాటకి పోరాడడం ఏంటే? నువ్విచ్చిందే చింతపండు రసం. మందు పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పాలి? ఏదో ఒకటి. మంగా, ఈ రోజు మాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. మన ఏరియాలో ఎవడైనా పెద్ద పొలిటీషియన్ చచ్చిపోతే బండి పేరు చెప్పి ఈ రోజు ఆఫీస్ మానేసి హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. అది కాదు రాంబాబు. హలో హలో హలో, అదేంటి ఇందాకే వెళ్ళేది అప్పుడే వచ్చారు స్కూల్ నుంచి వెనక్కి? ఎవరు మన ఏరియా ఎమ్మెల్యేని మర్డర్ చేశారంట. స్కూల్ కి సెలవు ఇచ్చారు నాన్న. చెప్పానా నీ మాట పవర్ వచ్చేసిందని? ఇప్పటికైనా నా మాట నమ్ముతావరా బాబు? చెప్పేది నిజమేంటావా? లేదంటే ఇంకో టెస్ట్ చేద్దామా? ఆగు, నాకు ₹1,00,000 లాటరీ తగలాలి. స్పీకర్ వచ్చి. హలో సార్, మా షాప్ లో తీసిన లక్కీ డిప్ లో మీరు ₹1,00,000 ప్రైజ్ గెలిచారు సార్. మంగా, మాటకి పవర్ వచ్చేసింది. నేనేదంటే జరిగిపోతుంది, నమ్మలేకపోతున్నాను. అవునరా బాబు, అందుకే నువ్వేది పడితే అది మాట్లాడకు. ఏదైనా సరే ఆచితూచి మాట్లాడు. ఏమండి, ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. అవును బావా, పెప్సీ అని చెప్పిన తర్వాత నుండి ఏది మాట్లాడలేదు. యాక్చువల్ గా నేను ఇవాళ మౌనవ్రతం చేద్దాం అనుకున్నాను. మీకు విషయం చెప్పడం మర్చిపోయానని ఇప్పుడు నోరు విప్పాను. ఇప్పటి నుంచి 24 గంటలు ఏం మాట్లాడదలుచుకోలేదు. ఏమంటావు రాజీ? ఇదిగో, మౌనవ్రతం లేదు, గడిది గుడ్డు లేదు. మౌనవ్రతం చేయాలని చూస్తే మర్డర్ అయిపోతారు. అమ్మో, ఇదేంటి ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయింది? సౌజీ,
ఉత్తప్పుడు మీరు మాట్లాడకండి మూసుకొని ఉండండి అనే మీ అక్క ఇప్పుడు మాట్లాడకపోతే మర్డర్ చేస్తానంటుందే. ఓవర్ యాక్షన్ చేయకండి. మనకి మంచి జరిగేలా లాభం వచ్చేలా ఓ మంచి 4 మాటలు మాట్లాడండి. అవును బాబా, చాలా ఎఫర్ట్ పెట్టి మీ చేత మందు తాగించి మీ మాటకి పవర్ తెప్పిస్తే ఇప్పుడు మౌనవ్రతం చేస్తానంటావేంటి బాబా? నాకు అసలు మందు తాగించడం ఏంటి, నా మాటకి పవర్ రప్పించడం ఏంటి, నాకేం అర్థం కావట్లా. అంగ పారు. ఆ? ఏంటి ఇది ఎంత నమ్ముతారా? ఇవన్నీ జరిగిస్తామే. అయ్యో, జరుగుతుందో లేదో ముందు మీరు మాట్లాడొచ్చు కదా. నాకు వారం నుంచి మోషన్ అవ్వట్లేదే, ఇప్పుడు నాకు మోషన్ అవ్వాలి అంటాను, అయిపోతుందా? అయ్యో, ఏమో బాబా, మనస్ఫూర్తిగా అనుకుంటే అవుతుందేమో. ఆ, నాకు మోషన్స్ కావాలి, నాకు మోషన్స్ అవ్వాలి, నాకు మోషన్స్ అవ్వాలి. ఏది ఆయనయా ఆయనయా ఏదో మూఢనమ్మకాలు మీరును ప్రతిదాని. ఇదేంటి కూసాలు కదులుతున్నట్టున్నాయి. నేను చెప్తే నమ్మలేదు. ఆ మహిమగల మందు పనిచేస్తుంది, చూసారా? బాబా, వారం రోజుల నుంచి కదలని కడుపు మోషన్ అవ్వాలని కానీ ఎలా కదిలిందో చూసావా? ఇప్పటికైనా నా మాట నమ్మండి. ఓసి మీ అమ్మ కడుపులు కావా, లాజికల్ కిదా టైము వదిలి చావండి. ఇదిగో లేదంటే మీరిద్దరు వెంటనే చావాలని కోరుకుంటా చచ్చుకుంటా. మందు పనిచేస్తుంది, సౌజీ. అయ్యో, అమ్మా అబ్బా, అమ్మా ఏమండి? మోషన్ సాగిపోవాలి అనండి. ఆ మహిమగల మందు వల్ల మీ మోషన్ సాగిపోతాయి. అమ్మా ఎన్నిసార్లు అయ్యాక ఇంకవడానికి కూడా లోపల లేదు. అన్న అనకపోయినా తేడా ఏం లేదు. అబ్బా, ఆ మందు వల్ల మీ మాటలకు పవర్ వచ్చిందంటే నమ్మరేంటి? ఇదిగో, కావాలంటే ఇంకేదైనా అని చూడండి. అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓసే నువ్వు గనక నోరు మూసుకోపోతే పోలీసులు పిలిచి అరెస్ట్ చేస్తా ఏమనుకున్నావు? అలాగా, పిలిపించండి, రమ్మని చెప్పండి చూద్దాం. రమ్మనండి. బాబు, ఈ ఏరియా ఎమ్మెల్యేని ఎవరో మర్డర్ చేశారు. మా కుక్కలు వాసన చూస్తూ వచ్చి మీ ఇంటి ముందు ఆగాయి. అందుకే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. ఏమండి, మీరు పోలీసు అనుకోని నిజంగా వచ్చేసారంటండి. నువ్వు చెప్పినట్టు ఆ మందు వల్ల నా మాటకి పవర్ వచ్చినట్టుంది. లేకపోతే ఇలా అనగానే అయిపోవడం ఏంటి? ఆ గుడ్డు పెట్టిన కోడెక్కడా? ఆ? అదేనయ్యా, ఆ మర్డర్ ఎవరు చేసి ఉండొచ్చని నువ్వు అనుకుంటున్నావు? నాకేం తెలుసు సార్, నేనేమో చూశానా? బావా, నీకున్న పవర్స్ తో ఆ మర్డర్ ఎవరు చేశారో చెప్పేసి. పవర్సా? ఏం పవర్స్? తింగరదానికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలుస్తావద్దు. నువ్వు చెప్పమ్మా. అది సార్ జరిగింది. సి మిస్టర్, పోయింది అసలే ఈ ఏరియా ఎమ్మెల్యే. మర్యాదగా చెప్పావనుకో సరే సరి, లేదనుకో బొక్కలో వేసి కుమ్మేస్తానేమనుకున్నావో. ఎవరి పేరు చెప్తే ఏ ప్రాబ్లం వస్తుందో, ఎవడో రౌడీ పేరు చెప్పేద్దాం. చెప్పా. ఎమ్మెల్యేని మర్డర్ చేసింది కత్తిసీనండి. కత్తిసీనా? వాడు చచ్చి చాలా రోజులైంది కదా. ఆ విషయం నాకేం తెలుసు, అసలు ఈ మధ్య క్రైమ్ రిపోర్ట్ కూడా చూడలేదే. సార్ ఆ ఎమ్మెల్యేని చంపింది కత్తిసీన్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ని రోజులు చనిపోయానని డిపార్ట్మెంట్ ని ప్రజలను కూడా నమ్మించాడనమాట. వాడు మర్డర్ చేసి అండర్ గ్రౌండ్ కి పారిపోతున్నాడు సార్. అవునా? నిన్ను మళ్ళీ కలుస్తాను, వచ్చేయండి. అమ్మయ్యా, అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం చేశారు. హెల్పింగ్ డే గది గుడ్డుడే అని నన్ను మాయ చేసి నాకు మస్కా కొట్టి నా మహిమగల మందు కొట్టేస్తారా? ఏమండే, అందుకేనా ఇందాక నుంచి నేనేమంటున్నా జరగకపోతే నా మాటకి పవర్ పోయిందేమో అనుకున్నా.
ఇదంతా మీ పనా మోహన్ గారు? ఇందులో మా బాబు తప్పేం లేదు. అక్కే ఆయనకి తెలియకుండా మందు తాగించింది. రాజీ సారీ మంగా. చేసిందంత చేసి ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా? కక్కండి, మా మందు మొత్తం కక్కండి. ఇప్పటిదాకా మోషన్స్ తో అల్లాడిపోయాను మంగా. ఇప్పుడు నువ్వు వామిటింగ్స్ కూడా చేసుకోమంటే నా వల్ల కాదు. మరి మీరు చేసిన దొంగ పనికి ఎదవ పనికి ఇప్పుడు ఏంటండి పరిష్కారం? ఐడియా. మీరు ఏది జరగాలని కోరుకుంటారో అది మా ఆయన నోటితో అంటారు, అంతే అది జరిగిపోతుంది. అయ్యో, ఈ ఐడియా బానే ఉంది. మోగిది నాది. ఓహో, మీ బాబాయ్ ఫోను. మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పు. మాట్లాడు. జై బాబాయ్. బాబాయ్ చెప్పండి. రాంబాబు, ఆ మందు మహిమ 3 సార్లు మాత్రమే పనిచేస్తుందట. మోహన్ గారు, ఇప్పుడు వరకు ఆ మహిమని ఎన్నిసార్లు వాడారు? మోషన్స్ కావాలన్నప్పుడు ఒకటైంది. పోలీసులు రావాలన్నారు, వర్కౌట్ అయింది. బావా ఇందాక కత్తిసీని పేరు గెస్ట్ చేసినప్పుడు మూడోదైపోయింది. ఏమండి 3 సార్లు వాడిపోవడం మీ ఏమండి మోషన్స్ కూడా మందు వాడాలని మీకు ఎందుకు అనిపించింది? రాంబాబు, మరీ ఇంత మోషన్తో ఎమోషన్ అయ్యే బదులు ఆ మందేదో మళ్ళీ మీ బాబా పాపాయని అడిగి తీసుకుంటే సరిపోతుందిగా. జేటి ఏడు సరిపోయేది సరిపెట్టేది. ఆ మహిమగల మందు 75 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుందంట. మళ్ళీ మనకు దొరికే టైంకి మనం ఉంటామో పోతామో. ఛీ! నిజంగా నాకు వచ్చిన పవరు పోయిందా? టెస్ట్ చేయాలి. ఇప్పుడు నా ముందు దోమలు రావాలి. నేను దోమలు రావాలంటే పిల్లలు వచ్చారండి. నా పెన్సిల్ ఎక్కడుందో కనపడట్లేదు అంకుల్, మీరు చెప్పండి. నా బుక్ ఎవడు దొబ్బేశాడు అంకుల్, ఎవడు దొబ్బేశాడు చెప్పండి. మా టీచర్ నన్ను హోంవర్క్ చేయకపోతే స్కూల్ కి రావద్దని చెప్పింది అంకుల్. రేపు మా టీచర్ స్కూల్ కి రావద్దని చెప్పండి అంకుల్. ఏంటే నువ్వు మాత్రం ఆగిపోయావే? కానీ మా అమ్మ నాకు రోజు ఉప్మా పెడుతుంది అంకుల్. ఉప్మా నూడిల్స్ అయిపోయాలని చెప్పండి అంకుల్. రేయ్, నీ పెన్సిల్ ఇటు జేబులో ఉంటుంది చూడు. హాయ్. నీ బుక్ ఇటు బ్యాగ్ లో కలిసిపోయి ఉంటుంది, వెళ్ళి చూసుకో. పదరా చూద్దాం. చూడమ్మా, రేపు మీ టీచర్ రాదు, నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఇప్పటి నుంచి అన్నం కూడా నూడిల్స్ అయిపోతుంది. నూడిల్స్ మన టంగుకున్న పవర్ పోయింది కదా, అన్నీ అలా ఎలా జరుగుతున్నాయి ఏంటో. దీని పని అయిపోయిందిరా. ముందు వాడిని పట్టుకుందాం, దగ్గరకు పదండి. మళ్ళీ పవర్ వచ్చిందంటగా పిల్లలు చెప్పారు. మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు ఏమండి డబుల్ ప్రమోషన్ రావాలని కోరుకోండి. నాకు డైమండ్ నెక్లెస్, గోల్డ్ చైన్ కావాలని చెప్పండి. ఏమండి, ఆషాఢం ఆఫర్ లో రూపాయికి 10 పట్టు చీరలు రావాలని చెప్పండి. టైం వెనక్కి వెళ్ళి మహేష్ బాబు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పా. ఓ పక్కన ఎస్ఐగా టార్చర్ తో చచ్చిపోతుంటే మీరు వచ్చి గుద్దెమ్మ కోరికలు కొడతారా? అసలు నా బాధ ఎవరికి పట్టదా? ఏమండి మోహన్ గారు, మీరేదనుకుంటే జరిగిపోతుంది కదా, మీకెందుకండి బాధ? మీరు అనుకున్నట్టు నా తండ్రికి పవర్ లేదయ్యా, ఏదో ఫ్లోలో అన్నాను, అయిపోయాయి. మీరు చెప్పేది ఎలా నమ్మాలి? ఇందాక నుంచి 1000 అనుకున్నానయ్యా, ఒక్కటి జరగలేదు. కావాలంటే ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నా మాటకే కనుక శక్తి ఉంటే ఇప్పుడు పూల వాన కొనవాలి, డబ్బుల వర్షం పడాలి. ఏది ఏది అంత లేదు బాబు. మన పోలీస్ కన్నీ చెప్పేశారు. వాటిలో ఏ ఒక్కటి అవ్వదురా బాబు. చెప్పినా వాడు విని చావట్లేదు. అందుకే నన్ను చావచిత కొట్టి మరీ ఏదో ఒకటి చెప్పించుకున్నాడు. మోహన్ గారు, పొరపాటున పోలీసు మళ్ళీ వస్తే ఏంటంటే పరిస్థితి? మోహన్ ఎవర్రా? ఎవర్రా మోహన్? మీ ఇద్దరిలో మోహన్ ఎవరో?
నీ వల్లే నేను దొరికిపోయాను. నీకున్న పవర్స్ వల్లే కదా నన్ను పట్టించావు. నిన్నేసేయడానికే నేను తప్పించుకుని వచ్చా. ఎంతకి మీరెవరు సార్ లాస్ట్ సీన్ లో వచ్చారు? మీ ఏరియా ఎమ్మెల్యేనేసింది నేనే, సీను, కత్తి సీను. రేయ్, మర్యాదగా నీకున్న పవర్స్ అన్ని ఉపయోగించి నా మీద ఏ కేసు లేకుండా చెయ్యి. నాకు లెక్కలేనంత డబ్బు పేరు వచ్చేలా చెయ్యి. ఆ కత్సీన్ గారు, పాపం మా మోహన్ గారు ఆ పవర్స్ అని ఎడాపెడా వాడడం వల్ల ఆ కళ్ళు, చెవులు, మాట పడిపోయినాయి. వీడి పవర్స్ పోయాయా? అందుకేనా ఇందాక వీడు చెప్పిన ఏమీ జరగలేదు, నా ప్రమోషన్ రాలేదు. అమ్మ వీడు కూడా వచ్చేసరే. మనం నిజంగానే చెవిటి గుడ్డి మూగలాగా నటించడమే బెస్ట్. ఎస్ఐ గారు ఇటు రండి సార్. ఇంకా చూస్తారండి సార్? ఈ అర్జెంట్ గా అరెస్ట్ చేసి ఆ ప్రమోషన్ ఏదో మీరే కొట్టేయండి. పదా. ఏయ్ ఆగేసాయి. నన్ను పట్టుకుంటే జస్ట్ సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే నేను చెప్పినట్టుగా వింటే నిన్ను డైరెక్ట్ గా ఎస్పీని చేసేస్తా. ఎస్పీనా? అదేలాగా? పోయిన ఈడి పవర్స్ ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ పవర్స్ అన్నింటినీ వెనక్కి తెప్పిస్తా, నీకు ఎస్పీగా ప్రమోషన్ ఇప్పిస్తా, నేను నిర్దోషినని నిరూపించుకుంటా. డీలోకే. డీలోకే. వస్తే వీడి పవర్స్ వస్తాయి, లేదంటే వీడి ప్రాణం పోద్ది. వామ్మో వీళ్ళిద్దరు ఒకటే పేరు నన్ను ఏం చేస్తారు? నిన్ను చంపేస్తా. నాకు కనపడుతోంది. అరే వినపడుతోంది. మాట కూడా వచ్చేసింది. వచ్చేసింది. చూసారా, వీడికి పోయిన తిరిగి తెప్పిస్తా అని చెప్పాను కదా. రే మోహన్, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. నీ టంగ్ పవర్ తో నన్ను శాసించు. వదులు. నిజంగా నా మాటకే కనుక పవర్ ఉంటే ఈ కత్తి చేనికి హార్ట్ అటాక్ వచ్చి పోవాలి. రేయ్, రేయ్, వీడు చచ్చాడంటే మళ్ళీ పవర్స్ నీకు తిరిగి వచ్చాయి రోయ్. అయితే మన ఇంట్రాగేషన్ మొదలు పెట్టచ్చు సార్. రాత్రి నా కళ్ళుకి దేవుడు వచ్చాడండి. దెయ్యాల కల్లోకి దేవుడు వస్తాడు, మళ్ళీ మనుషుల కల్లోకి ఇలాంటి దెయ్యాలే వస్తాయి.